ఫ్రెండ్స్, స్వస్థతలు చేసే ప్రపంచ సువార్థికురాలు మీ సరస్వతి దైవకృప సబితా గాస్పల్ మినిస్ట్రీ కన్నపల్లి విలేజ్, గార్లదినమంతరం జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా టు వరల్డ్. సో నాది ఇండియా టు వరల్డ్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ తిమ్మెంపేట తర్వాత నా సొంత భూమి అండి, ల్యాండ్. నా సొంత కష్టార్జితం కాదు, మా అమ్మ నాన్నది. ఒక్కటే కుమార్తె నేను. కనంపల్లిలో గొల్లల పాప, అంగడి నారప్ప కూతురు, గొల్లల నారప్ప కూతురు సరస్వతి అంటే నేను క్రిమినల్ లాయర్. జిల్లా కోర్టులో, అనంతపురం జిల్లా కోర్టులో క్రిమినల్ లాయర్గా 3 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను సొంతంగా. నేను జిల్లా జడ్జి అవ్వాలనుకున్నా, ఐఏఎస్ అవ్వాలనుకున్నా, కానీ దేవుడు పిలుపు ఇలా ఉండడం వల్ల స్వార్థ చేస్తున్నా, బైబుల్ మాత్రమే పట్టుకున్నా ఇప్పుడు. సో నేను క్రిమినల్ అడ్వకేట్ని. ఓన్లీ క్రిమినల్ కేసెస్ చేస్తా. ఆ క్రిమినల్ కేసెస్ గురించి ఏదైనా అడ్వైజ్ ఏమైనా ఇస్తా. నా దగ్గర క్రిమినల్ లాయర్లు చాలామంది ఉన్నారు ఆ కేసు టేకప్ చేయడానికి. అయితే నేను చేయనది, ఆ లాయర్లకు కూడా అప్పచెప్తాను. ఆ క్రిమినల్ కేసెస్ నా దగ్గర వచ్చి డవర్స్ తీసుకుంటే తక్కువ ఫీజులతో నా దగ్గర ఉన్న క్రిమినల్ లాయర్లు, సివిల్ లాయర్లకి అప్పచెప్తాను. కొన్ని చాలా సీరియస్ కేసులు అనుకో, అవి కూడా చేస్తాను. వరల్డ్ వే చేస్తాను. సుప్రీంకోర్టు, హైకోర్టు అనుకో, అక్కడ చేస్తాను. నెక్స్ట్ ఇంగ్లీష్లో కూడా మెసేజ్ వస్తున్నది ఫ్రెండ్స్, గమనించాలి. సో నా సొంత భూమిలో ఇక్కడ ప్రతి శుక్రవారము స్వస్థతలకు ఉంటాయి. తర్వాత నేను ఇండియా టు వరల్డ్ ఇప్పుడు ఇక్కడ కూడా వస్తాను. దేవుడు ఎక్కడికంటే అక్కడ పంపిస్తాడు. శుక్రవారం అక్కడ ఉంటా, ఆదివారం అక్కడ ఉంటా, నెక్స్ట్ ఎక్కడైనా ఉంటా. నా ఫోన్లో ఎవరైనా ఇన్నర్లో పెట్టినా, నా వీడియో ఎవరైనా ఇన్నర్లో పెట్టినా, ఇంతవరకు నా 2000 వీడియోలు తీసుకున్నారు. సో డబ్బులు తీసుకున్నారు యూట్యూబ్ నుంచి. తర్వాత నా సొంత ఛానలే నేను పెట్టుకోవాలనుకుంటున్నాను సొంతంగా ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని మాటలు కూడా కట్ చేస్తున్నారు. ఇలా నా సువార్తకు అడ్డు వచ్చే వాళ్ళు ఒక్కరు కూడా బ్రతకరు, శాశ్వతంగా చనిపోతారు. వీళ్ళు క్రైస్తవులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా కావచ్చు. నాది స్వయంవరం వివాహం కూడా ప్రకటించా. వాళ్ళ కొద్దిగా సమయం మాత్రమే ఉంది. తర్వాత దేవుడు ఏం చెప్పమంటే చెప్తాను. ఈ మైండ్ అనేది ఉండాలి. అందుకే నన్ను పదే గెలుకున్నారనుకో, నేను వాళ్ళని శాశ్వతంగా చంపే వరకు వదలను. నా మనస్తత్వం, మా ఊరు రెడ్డలను అడగచ్చు. వెంకటరామరెడ్డి అన్న సీనియర్, మధు అన్న, రామకృష్ణారెడ్డి, వీళ్ళంతా మా సీనియర్స్. నా క్లాస్మేట్ మహేష్ చాలా నాలెడ్జ్ పర్సన్ ఉన్నారు. రామంజుడి నా క్లాస్మేట్. సో నాది ఇదే ఊరు. నేను ఎంత ప్రేమిస్తానో, నన్ను హింసించారనుకో వాళ్ళని శాశ్వతంగా చంపేస్తాను. ఆ వరం కూడా నాకు ఉంది. నేను బైబుల్ని, ప్రపంచ స్వార్థికురాలు. సో నా మాటలు కట్ చేసిన, నా వీడియోలు తీసుకున్నా. అందుకే ఇంతవరకు 10 సంవత్సరాల నుంచి నేను లైవ్ ఇచ్చినాను. నా వీడియోస్ తీసుకొని డబ్బు తెచ్చుకున్నారు యూట్యూబ్ వాళ్ళు ఎవరో తెలుసుకుంటా. వాళ్ళకి ఫస్ట్ పనిష్మెంట్ ఉంటుంది. నా వీడియోలు తీసుకొని డబ్బులు తీసుకున్న వాళ్ళు నడు రోడ్లో చంపేస్తాను నేను. ప్రతి ఒక్క రూపాయి కూడా నా అకౌంట్లో వచ్చి పడుతుంది. సో బీ కేర్ఫుల్గా బ్రతకాలని చెప్తున్నా. వాడు ఎవడైనా సరే, ఒక తల్లిదండ్రికి పుట్టిందైతే నా జోలికి రారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఇంకా వరస్ట్, భూమి మీద బ్రతకరు. ఇది బీ కేర్ఫుల్గా నేను ప్రకటిస్తున్నా. స్వయంవరం కూడా అంత ఈజీ కాదు, వాళ్ళకి సమయం కొద్దిగా ఉందంతే. ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి మాటలు కట్ చేయడము, నా సువార్తకు అడ్డు వస్తే ఇంకా వాళ్ళు శాశ్వతంగా వెళ్ళిపోతారు. సో బీ కేర్ఫుల్గా ఉండండి. మీ స్వస్థతలు చేసే ప్రపంచ సువార్థికురాలని, క్రిమినల్ లాయర్ నేను. మర్డర్ కేసులు, రేప్ కేసులు సెకండ్లో కేసు డీల్ చేస్తాను నేను. ఒక్క సెకండ్లో ఒక కేసుకి 1 crore ఫీజు తీసుకుంటా. చిన్నవి చేయి నేను. కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతకండి నా విషయంలో. ఈ విషయాలు గమనించాలని, మరి మీ స్వస్థతలు చేసే ప్రపంచ సువార్థికురాలని సరస్వతి దైవకృప సబితా గాస్పల్ మినిస్ట్రీ, కనంపల్లి విలేజ్. కనంపల్లిలో మా నాన్న అన్న కులాయప్ప ఎవరైనా చెప్తారు. 2వ వ్యక్తి జయరాముడు చనిపోయాడు, మా పెదనాయన చనిపోయాడు. 3వ వ్యక్తి కురుపేదయ్యని నారాయణ చనిపోయాడు. వాళ్ళ కొడుకులు అందరూ ఉన్నారు. మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నా రక్త సంబంధికులు ఉన్నారు. మా అమ్మ వాళ్ళు ఉన్నారు. మా అమ్మ సైడు పెద్ద భీమన్న, చిన్న భీమన్న, నారాయణ చనిపోయాడు. లక్ష్మీరెడ్డి ఉన్నాడు తమ్ముడు. వీళ్ళంతా మేనరికం. అర్ధ ఊరు ఉంది కనంపల్లిలో నా రక్త సంబంధికం. కాబట్టి అడగచ్చు, నన్ను తెలుసుకోవచ్చు. బీ కేర్ఫుల్గా నా విషయంలో
బ్రతకాలి. ఎవరు లేకపోయినా నేను ఎందుకు బైబుల్, వాళ్ళంతా నా రక్త సంబంధికులంతా కూడా అమాయకులు. వాళ్ళు నన్ను ఇలా చేతిలో పెట్టుకొని ప్రేమించారు. ఇప్పుడు మీ నుంచి నన్ను ద్వేషించారు కొన్ని, కానీ వాళ్ళకి తెలియదని నేనే దూరంగా ఉంటున్నా. నా సమస్య నేనే క్లియర్ చేసుకోవాలని పక్కన ఉంచున్నాను. వాళ్ళ జోలికి పోయినా నా జోలికి వచ్చినా శాశ్వతంగా చంపేస్తా. ఇది గుర్తుపెట్టుకోండి. మీ స్వస్థతలు చేసే సువార్థికురాలు, ప్రపంచ సువార్థికురాలు నేను. కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండాలని హెచ్చరిస్తూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చేతులు ఇరుగ్గొట్టేస్తాను. నా మొబైల్, నా వీడియోస్ తీసుకున్న వాళ్ళని చేతులు పని చేయకుండా నడు రోడ్లో నరికిస్తాను నేను. గుర్తు పెట్టుకోండి. అది ఏ ఆడదైనా సరే, మొగోడైనా సరే. ఇది బీ కేర్ఫుల్గా నేను తీసుకుంటున్నాను. మూడు నెలలు ఫాస్టింగ్లో ఉంటున్నాను. ఈ ఫాస్టింగ్ తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గర బ్రతకనిచ్చాను నేను. గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మరి ఇలాంటి వాళ్ళు భూమి మీద బ్రతకడం వేస్ట్. కాల్చి పూర్తి చేస్తాను నేను. బీ కేర్ఫుల్గా ఉండమని హెచ్చరిస్తున్నాను. నా వీడియోస్ మాటలు కట్ చేసేవాడు ఎవడైనా, వాడు మొగోడైతే నా దగ్గరికి రామను. ఒక తల్లిదండ్రులకు పుట్టిందైతే నా దగ్గరికి వచ్చి మాట్లాడమని చెప్తాను నేను. బీ కేర్ఫుల్. మీ సరస్వతి దైవకృప సబిత గాస్పల్ మిషన్ కనపల్లి వీసు గాళ్ళను కదా. నా సొంత భూమిలోకి, నా మందరంలోకి నువ్వు రానివు. ఎన్ని రోజులు రానిస్తావు? అక్కడ నువ్వు ఉచ్చలు కాదు కదా, ఈడు కొడితే ఆడిపోయి పడతావు. గుర్తుపెట్టుకోండి. బాయ్. గాడ్ బ్లెస్ యూ.